నేటి రాశి ఫలాలు మేషరాశి వారు ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. అలాగే వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకొని ప్రయాణించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు లాభాలను గడిస్తారు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి ధనయోగం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు అనుకూలత కనిపిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవభక్తి పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఆర్థికంగా చాలా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఎవరైతే నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి రుణాలు కూడా లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకు లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అప్పగించబడినా విజయవంతంగా వాటిని పూర్తికి చేస్తారు. ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. ఇక నూతన గృహయోగం అనేది కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వ్యాపారపరంగా మరియు వృత్తిపరంగా ఎవరైతే వెళ్ళారో వారికి చాలా అనుకూలత అనేది ఉంది. వెళ్ళాలనుకుంటున్న వారికి కూడా చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది ఈరోజు. ఇక ఈరోజు ధనపరమైన కీలక నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో అవి ఈరోజు మేషరాశి వారికి కలిసి వస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం ద్వారా లాభాలను గడిస్తారు. బంధువుల ద్వారా శుభవార్తలను వింటారు. ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈరోజు పరిష్కార మార్గాలు అనేవి దొరుకుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారు తమ మిత్రులను కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార లావాదేవీలలో పురోగతిని సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట వివాదాలు తీరి ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు. వైద్యులు సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి ఊపిరి సలపనంత ఏవైతే బాధ్యతలను అప్పగించారో వాటి నుండి వారు విజయవంతంగా ఈరోజు బయటపడగలుగుతారు. ఇక విద్యార్థులకు అప్రయత్నంగా అవకాశాలను లభించే అవకాశం కనిపిస్తుంది. మహిళలకి ఈరోజు ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు పసుపు. ప్రతికూలమైన రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.